అహోబిల లక్ష్మీ నారసింహ స్వామి భక్తుని యందు చూపిన మహిమ గురించి మీకు తెలుసా? చోళ దేశంలో పుట్టిన పద్మనాభుడు బాల్యం నుంచి అఖండ నరసింహుని భక్తుడు. స్వామి సాక్షాత్కారం కోసం పవిత్రమైన అహోబిల అడవుల్లో ఎన్నో ఏండ్లు తీవ్ర తపస్సును చేసినాడు. కానీ నరహరి కరుణించలేదు. శిష్యుని భక్తి పరిపక్వతమైనదని గ్రహించిన ఆది శంకరాచార్యులు ఒకనాడు పద్మనాభుని పిలిచి దగ్గరలో ఉన్న చెంచుగూడెంలోని కొండగుహలో నరసింహ స్వామికై తపస్సు చేయమని ఆజ్ఞాపించాడు. గురు ఆజ్ఞపై పద్మనాభుడు కొండగుహ చేరి ఘోర తపస్సు ప్రారంభించాడు. అప్పుడు తాపసి వచ్చాడని తెలియగానే పరుగున సాధు సేవ చేద్దామని వచ్చాడు చెంచుగూడెం ద్వారా బయ్యన్న. అప్పుడు ఆయన తాపసితో ఇలా అన్నాడు, స్వామి, నేను బయ్యన్నను, ఈ నేల ఏలికను. దేనికోసం నీవు ఇక్కడికి వచ్చావు దొరా అని అడిగాడు. అప్పుడు తాపసి ఇలా అన్నాడు, సింహముఖంతో మనిషి శరీరంతో ఉండే దేవుడిని వెతుకుతున్నా అని అన్నాడు పద్మనాభుడు. అడవంతా తెలిసిన ఆ బయ్యన్న తానెన్నడు అట్టి వింత జంతువును చూడలేదన్నాడు. బయ్యన్న మూఢభక్తుడు. ఉంది అని గట్టిగా చెప్పిన పద్మనాభుని మాటలు విని, స్వామి, ఆ మృగం నిజంగా ఉంటే కట్టేసి తెస్తా, లేకుంటే నా ప్రాణాలు వదిలేస్తా అని ఆ నరసింహుడును వెతకడానికి బయలుదేరాడు బయ్యన్న. పద్మనాభుడు వర్ణించిన నరసింహ స్వామి అద్భుత రూపాన్ని మనసులో ముద్రించుకున్నాడు బయ్యన్న. ఏకాగ్రత చిత్తంతో నిద్రహారాలు మాని అడవంతా తిరిగాడు బయ్యన్న. అణువణువు పరీక్షించగా ఎక్కడ చూసినా కనపడలేదు స్వామి. అప్పుడు నీవు కనిపించని ప్రాణాలెందుకు అని బయ్యన్న ప్రాణత్యాగం చేయబోయాడు. నిస్వార్థ నిష్కల్మిష మూఢభక్తికి మెచ్చిన నరసింహుడు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే నరసింహ స్వామిని తీగలతో కట్టేసి పద్మనాభుని ముందర నిలబెట్టాడు బయ్యన్న. కళ్ళ ముందరే బయ్యన్నకు కనపడుతున్న నరసింహుడు పద్మనాభునికి కనపడలేదు. స్వామి, ఏమి నా పాపం అని ఆక్రోశించాడు పద్మనాభుడు. అప్పుడు